अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम वयग़फिर लकुम ज़ुनूबकुम वमन युतिइल्लाह वरसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़िहना फ़िद्दीन आमीन या रब्बल आलमीन। టుడే క్లాస్ గుసుల్ స్నానం పద్ధతులు. గుసుల్ అంటే పరిశుభ్రత పొందే ఉద్దేశం అంటే నియతితో పూర్తి శరీరంపై నీళ్లు పోసుకొనుట అంటే ఫిక్ క్లాస్లో ఇలా వివరిస్తారు కాబట్టి ఇలా వివరిస్తున్నాను. అయితే ఈ గుసుల్ సహి అగుటకు పుక్కిలించడం, ముక్కులో నీళ్లు ఎక్కించుకోవడంతో పాటు శరీరంలో ఏ కొంత భాగం కూడా పొడిగా ఉండకుండా పూర్తి శరీరాన్ని తడుపుట తప్పనిసరి. అయితే మొదటగా మర్మాంగ భాగాన్ని శుభ్రపరచుకోవాలి. పిదప నమాజుకు చేసేటటువంటి ఉజూ చేయాలి. మళ్ళీ పూర్తి శరీరంపై నీళ్లు పోసుకొని మంచిగా స్నానం చేయాలి. గ్రహించండి, విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే అపవిత్ర స్థితిలో ఉంటారో వాళ్ళు మొదటగా వారి యొక్క మర్మ అవయవాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం నమాజుకు ఎలా అయితే ఉజూ చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే ఉజూ చేయాలి, కానీ తల మసా అనేది చేయకూడదు. దీనికన్నా ఫస్ట్గా మనకు ముఖ్యమేంటి? నియ్యత్తు. యల్లా నేను అపరిశుభ్రత నుండి పరిశుభ్రత పొందడానికై నేను గుసులు చేస్తున్నాను అని చెప్పేసి మన మనసులో నియ్యత్ అనేది ఫస్ట్గా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. విషయం ఏమిటంటే మన ప్రవక్త గారు ఎలా అయితే గుసులు చేస్తారో ఇన్షాల్లా అది సపరేట్గా ఒక క్లాస్ అనేది పెడతాను. నేను ఏ పద్ధతిలో చేస్తారు, ఎలా చేస్తారు అనేది వివరిస్తూ ఒక క్లాస్ పెడతాను. ఓకేనా? అది విషయం. ఆ తర్వాత ఉజూ చేసిన తర్వాత ఎలా అయితే పూర్తి శరీరాన్ని తడుపుకొని స్నానం చేయాలి. అందులో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి విడిగా ప్రవక్త గారి సున్నత్ అని చెప్పేసి ఒక క్లాస్ చేస్తాను. అందులో మీకు వివరంగా చెప్తాను ఇన్షాల్లా. అయితే గుసుల్ ఎప్పుడు మనకు ఫరజ్ అవుతుంది, విధిగా అవుతుంది. దానికి 5 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్త్రీలకు లేక పురుషులకు నిద్రలో ఉన్నా లేకపోయినా, మేల్కొని ఉన్నా, కామ వంచలు కలిగినప్పుడు వెలువడే మని వల్ల, అలా కాకుండా కొందరిలో వ్యాధులు ఉంటాయన్నమాట. అప్పుడు అనేక వారి ఆరోగ్య సమస్యల వల్ల కొంతమందికి మనీ అనేది విడుదలవుతూ ఉంటుంది. అప్పుడు గుసుల్ అనేది ఫరజ్ కాదు అని చెప్పేసి ఉంది. స్వప్నస్ఖలనం అంటాం కదా, అప్పుడు కూడా గుసుల్ అనేది విధిగా అవుతుంది. ఒకవేళ స్వప్నస్ఖలనం అయిన తర్వాత మనీ విడుదల కాకపోయినా, దాని మరకలు లేకపోయినా అప్పుడు గుసుల్ అనేది ఫరజ్ కాదు. ఇంకొక విషయం ఏమిటంటే కామము లేకుండా ఏదైనా వ్యాధి లేక విపరీతమైన చిలిత్ కారణంగా వెలువడితే మనీ అనేది, దానికి కూడా గుసుల్ అనేది విధి కాదు. ఇంకొక విషయం ఏమిటంటే స్వప్నస్ఖలనం జరిగినప్పుడు వాటి మరకలు కనిపించుట జరిగితే విధి అవుతుంది. ఒకవేళ అతనికి గుర్తు లేకపోయినా కూడా అక్కడ గుసుల్ అనేది విధి అవుతుంది అన్నమాట. పాయింట్ నెంబర్ 2, మర్మంగాల కలయిక అంటే భర్త భార్య ఒకరి హక్కులను ఒకరు నెరవేర్చినప్పుడు గుసుల్ అనేది ఫరజ్ అవుతుంది. కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఒకవేళ వీర్యం పడకపోయినా కూడా గుసుల్ చేయాలా అని చెప్పేసి. అవును, తప్పకుండా వీర్యం పడకపోయినా కూడా స్నానం చేయడం విధి. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 3, ఋతుస్రావం, ప్రసవ స్రావం ముగిసిన తర్వాత కూడా గుసుల్ అనేది విధిగా అవుతుంది. పాయింట్ నెంబర్ 4, శవానికి గుసుల్ చేయించడం కూడా విధి. పాయింట్ నెంబర్ 5, ఇస్లాం స్వీకరించిన అవిశ్వాసి గుసుల్ చేయడం కూడా విధి. ఈ కారణాల వల్ల ఆ వ్యక్తులకు గుసుల్ అనేది విధిగా అవుతుందన్నమాట. ఇక్కడ మరొక పాయింట్ గ్రహించండి. భార్య భర్తలు ఒకరి హక్కులు ఒకరు నెరవేర్చుకున్న తర్వాత ఆ యొక్క స్థితిని జునుబీ స్థితి అంటారు. ఆ యొక్క జునుబీ స్థితిలో ఉన్నప్పుడు ఏ కార్యాలు చేయకూడదో ఇప్పుడు చెప్తున్నాను, గ్రహించండి.
స్వప్న స్ఖలనం వల్ల కూడా కానివ్వండి, లేదా భార్యాభర్తల యొక్క ఒకరి ఒకరి హక్కులు నెరవేర్చుకోవడం వల్ల కానివ్వండి, వారు అశుద్ధతకు గురి అయినప్పుడు ఆ యొక్క పరిస్థితిని జునుబీ అంటారు. అప్పుడు ఏమేమి చేయకూడదు? 1 నమాజ్ చేయకూడదు, 2 తవాఫ్ చేయకూడదు, 3 దివ్య ఖురాన్ను ఏ అడ్డు లేకుండా అంటే ముట్టుకోకుండా, అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం తాకి ఖురాన్ అనేది మనం చదవకూడదు. అది మెల్లగా అయినా సరే, గట్టిగా అయినా సరే, చూసైనా సరే, చూడకపోయినా సరే, ఏ స్థితిలో కూడా మనం ఖురాన్ను తాకడానికి చదవడానికి వీలు లేదు. ఆ యొక్క స్థితిలో మస్జిద్ నుండి దాటిపోవడం కూడా చేయకూడదు. ఒకవేళ దాటిపోవాల్సిన పరిస్థితి వస్తే గత్యంతరం లేని పరిస్థితి అయినప్పుడు ఉజు చేసుకొని దాటిపోవచ్చు. కొంతమంది అంటారు మస్జిద్లో నిలవడం చేయకూడదు, కానీ మస్జిద్లో నిలవకుండా మస్జిద్ ప్రాంగణం నుంచి దాటిపోవచ్చు, తప్పేం లేదని చెప్పేసి కొంతమంది అంటారు. కానీ అశుద్ధమైన పరిస్థితిలో అలా వెళ్ళకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి అభిప్రాయం అన్నమాట. సో కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు మస్జిద్లకు ప్రవేశంలో అనేది చేయకూడదు. ఆ తర్వాత ఆ మస్జిద్ ముందు నుంచి మీరు ప్రాంగణం దాటిపోవాల్సి వచ్చినప్పుడు వుజూ చేసుకుని దాటిపోవచ్చు. ఓకేనా? అందులో ఎటువంటి కూడా అభ్యంతరం లేదు. అల్హమ్దులిల్లా, టుడే క్లాస్ కంప్లీటెడ్. ఇన్షాల్లా అల్లా తెలిస్తే రేపటి రోజున సరికొత్త క్లాస్తో నేను మీ ముందు ఉంటాను. అల్లా సుబ్హాన్ తాలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంతస్ సమీఉల్ అలీం. وآخر الدعوانا أن الحمد لله رب العالمين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.